అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికి ఒక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అందుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో తను కూడా చేరాలి అని. దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. 40 ఏళ్లలోపే కోటీశ్వరుడయ్యాడు. 1 కోటి తర్వాత మరొక కోటి. అలా అలా 50 ఏళ్లలోపే ఎన్నో కోట్లు కూడబెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి 2-3 కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇల్లు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్టపడ్డాడు. అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం కట్టించాడు. గృహప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒకే చోటుగా పోగుపడ్డట్టుగా ఆ ఇంటిని చూసి ఔరా అని ఆశ్చర్యపోయారు అందరూ. శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు. అతిథులంతా వెళ్ళిపోయాక తన పడక గదికి వెళ్ళి పడక మీద నడుం వాల్చాడు లక్ష్మీపతి. భార్య పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల కామెంట్లు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు. లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తుంది. నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా, నేను వెళ్తున్నా అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు. కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది. ఎవరది అన్నాడు లక్ష్మీపతి. కానీ తన గొంతుకు ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది. నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం. అదేంటి, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా కంగారుగా అన్నాడు లక్ష్మీపతి. అవును, ప్రతిధ్వనించింది ఆత్మ. వద్దు, వెళ్ళకు. చూడు ఎంత అందంగా గొప్పగా కట్టించానో ఈ భవంతిని, ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీకోసమే కదా, నిన్ను సుఖపెట్టడానికే కదా, నీ తృప్తి కోసమే కదా. ఉండు, నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు అన్నాడు లక్ష్మీపతి. అనుభవించాలా? ఎలా? నీ శరీరానికి డయాబెటీస్ కాబట్టి తీపి పదార్థం తినలేను. నీ శరీరానికి బీపీ కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను. ఇష్టమైంది తినలేను ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కదా. నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు ఒక రోగాల పుట్ట. ఆ పుట్ట చూడు, బాణలా ఎలా ఉబ్బిపోయిందో. అడుగు తీసి అడిగేయడానికి నువ్వెంత ఆయాసపడతావో మన ఇద్దరికీ తెలుసు. నువ్వే చెప్పు, నీ శరీరంలో నేను ఎలా ఉండను? ఎక్కడికక్కడ శిథిలమైన ఈ ఇంట్లో ఎవరైనా ఉంటారా? నువ్వు కట్టించుకున్న అందమైన ఇంటితో నాకేంటి సంబంధం? నేనుండేది నీ శరీరంలో. అదే నా నివాస స్థలం. నా ఇంటికి ఉన్న 9 ద్వారాలకు సమస్యలే. నాకు రక్షణ లేదు, సుఖం లేదు. అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన జబ్బు డబ్బు జబ్బు. నీకు అది వచ్చిన నాటి నుంచి నన్ను అసలు నిద్రపోనిచ్చావా? నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకొని ఇచ్చావా? ప్రతి క్షణం ఇంకొకరితో పోటీపడి నాలో అసూయ నింపావు. ఇంకొకరిని వెనక్కు తోయడానికి నాతో కుట్రలు చేయించావు. ఎన్నిసార్లు నన్ను పగతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా చేసావో గుర్తు తెచ్చుకో. రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా? ఇక నేను ఉండలేను, వెళ్తున్నా. ఆ రాత్రి తాను కూడబెట్టిన లక్ష్మిని ఇక్కడే వదిలిపెట్టి లక్ష్మీపతి స్వర్గానికో నరకానికో మొత్తానికి కానరాని లోకాలకి వెళ్ళిపోయాడు. ప్రతి మనిషికి రేపటి గురించిన ఆందోళన ఎక్కువైంది. దాంతో ఈరోజు ఈ క్షణాన్ని ఆనందించడం మర్చిపోతున్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మర్చి మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలను రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి, ఆనందించడానికి కష్టపడాలి, మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతేకాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడడంలో రీజనింగ్ ఉందా? స్టోరీ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.